మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. ఈ గర్భిణి స్వాతి హత్యకు సంబంధించి మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అయితే హత్య చేసిన మహేందర్ రెడ్డికి సంబంధించిన రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. అలాగే సీసీ కెమెరా ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. సార్ ఆ రిపోర్ట్లో ఏముంది, ఈ సీసీ ఫుటేజ్లో ఏం విషయాలు కొత్తగా బయటకు వచ్చాయి? ప్రధానంగా మేడిపల్లి స్వాతి గర్భిణి 5 నెలల గర్భిణి, ఆమెను అతి దారుణంగా చంపిన తర్వాత శరీర భాగాల్ని కట్ చేసి మొత్తం 4 భాగాలుగా శరీరాన్ని కట్ చేసి దాన్ని డిస్పోజ్ చేశాడు మహేందర్ రెడ్డి భర్త. సో దీనికి సంబంధించి నిన్న పోలీస్ కస్టడీలోకి తీసుకున్నాక అతన్ని కన్ఫెషన్ రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చింది. అలాగే కొన్ని సీసీటీవీల్లో అతను బైకుల మీద వెళ్తున్న ఫుటేజ్ బయటకు వచ్చింది. అలాగే మొండాన్ని తల్లిదండ్రులు తీసుకోకుండా అక్కడ గాంధీ హాస్పిటల్ ముందు నిన్నంతా కూడా ధర్నా చేశారు, వాళ్ళు ఆందోళన నిర్వహించారు. సో ఈ 3 విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. సో ప్రధానంగా ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే సీసీటీవీ ఫుటేజీలు. సీసీటీవీ ఫుటేజీల్లో ఇతను బ్యాక్ ప్యాక్లో వేసుకొని బైక్ మీద వెళ్తున్న ఫుటేజీలు కనబడుతుంది. అందరూ నైటే కానీ జనమంతా ఉన్నారు అక్కడ, పక్కనే ఎదురుగా లేడీస్ మాట్లాడుకుంటున్నారు. అయినా కూడా అతను చాలా కూల్గా వెళ్ళాడంటే అతను మెంటల్గా ముందే మెంటల్ రిహార్సల్స్ చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. రెండోది, అతను ర్యాపిడో డ్రైవర్ కాబట్టి అతను రెగ్యులర్గా వెళ్ళడం రావడం ఇవన్నీ జనాలకు కూడా అక్కడ అలవాటు అయిపోయింది కాబట్టి ఎవరు కూడా అతన్ని పట్టించుకోలేదు ప్రత్యేకంగా. సో అందుకని అతను ఏంటంటే నైట్ డ్యూటీలు చేస్తుంటాడు, డే చేస్తుంటాడు కాబట్టి ఎప్పుడంటే అప్పుడు వెళ్తుంటాడు కాబట్టి పట్టించుకోలేదు. దీన్నే అదనుగా తీసుకొని అతను వెళ్ళడం, ఆ ఫుటేజీలన్నీ కూడా కనబడ్డాయి. సో ఆ ఫుటేజ్లో క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుందన్నమాట అతను తీసుకెళ్తున్నమాట. ఎందుకంటే గోనె సంచి పెట్టుకున్నాడు, అవన్నీ అది నెక్స్ట్ చెప్తాను. అంటే కన్ఫెషన్ రిపోర్ట్కి దానికి టాలీ అయిందనమాట. సీసీటీవీ ఫుటేజ్కి ఇతని కన్ఫెషన్ రిపోర్ట్కి మ్యాచ్ అయింది. సో ఇక్కడ కన్ఫెషన్ రిపోర్ట్లో అతను ఏం చెప్పాడు, అసలు కన్ఫెషన్ రిపోర్ట్కి పోకముందు ఏం జరిగిందనేది మనం కన్ఫెషన్ రిపోర్ట్లో చెప్పినాక ఇవి చెప్పుకున్నాం. సో కన్ఫెషన్ రిపోర్ట్లో ఏం చెప్పాడంటే, నేను అమ్మాయిని ఎలా చంపాను, తర్వాత ఎలా బాడీని డిస్పోజ్ చేశాను అనేది చెప్పాడు. అది చూసి పోలీసులే షాక్ అయ్యారు. అంటే వీడిని చూసి నేర్చుకోవాలి బాడీని ఎలా డిస్పోజ్ చేయాలి అనేది పోలీసులే కామెంట్ చేశారని చెప్తున్నారు. అంటే చాలా సిస్టమేటిక్గా చేశాడు. మేబీ తను స్టడీ చేశాడని కూడా చెప్తున్నారు. యూట్యూబ్లోను ఇట్లాంటి వీడియోలు గతంలో కూడా శరీరాన్ని ముక్కలు చేయడం అనేది అనేక చోట్ల ఢిల్లీలో జరిగింది, బెంగళూరులో జరిగింది, ఇక్కడే మనకి గురుమూర్తి చేసిన కేసు ఉంది. ఇవన్నీ ఇతను స్టడీ చేశాడు అనమాట. అంటే ఇతను ఎప్పటి నుంచో ఆమెను చంపాలని డిసైడ్ అయ్యారు. అంటే వీళ్ళిద్దరి మధ్య డే 1 నుంచి, అంటే వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్, ఆ అమ్మాయిది యాదవ కులం అయితే తన రెడ్డి కులం, వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఇక్కడ వచ్చి హైదరాబాద్లో ఆర్య సమాజంలో చేసుకున్నారు. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్లాగో పెళ్ళి అయిపోయింది కదా అని ఓకే చేసి మళ్ళీ ఊర్లో కూడా ఒక పెళ్లి చేశారు. వీళ్ళ ఊర్లు కూడా దగ్గర ఊర్లే అనమాట. పెళ్లి చేశారు, అయిపోయింది. దాని తర్వాత ఈ అమ్మాయి 2 నెలలకి ప్రెగ్నెంట్ అయింది. ఇతనికి ప్రెగ్నెన్సీ ఇష్టం లేదు, దాంతో బలవంతంగా తీయించేశాడు, ఆ అమ్మాయి దగ్గర అబార్షన్ చేయించేశాడు. దాని తర్వాత అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవలైంది. వీళ్ళిద్దరూ కొట్టుకునేది చూసి ఇంట్లో వాళ్ళు పంచాయతీ చేశారు. గ్రామంలో కూడా పంచాయతీ చేసి వీళ్ళకిద్దరు కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ వీడు టార్చర్ చేయడం మొదలుపెట్టి చేస్తూనే ఉన్నాడు. దాంతో ఈ అమ్మాయి అక్కడ వికారాబాద్లో మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కూడా వీళ్ళని పిలిపించి ఇతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తే మళ్ళీ కాపురం చెడిపోతుందని చెప్పి పోలీసులు కూడా 4 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు. సెక్షన్ 498 కింద ఐపీసీ కింద కూడా కేసు నమోదైంది. సో అరెస్ట్ చేస్తున్న కేసు. కానీ పోలీసులు ఏంటంటే తను అరెస్ట్ చేసి జైల్లో పెట్టుండొచ్చు, కానీ పెడితే అనవసరమైన మొదటిగా మోసం వస్తుందని చెప్పి కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు. పైగా లవ్ మ్యారేజ్ కాబట్టి ఇట్లాంటి ఒక్కొక్కసారి పెద్దలు కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేని పరిస్థితిలో ఉందన్నమాట. సో ఆ తర్వాత ఇతను మేడిపల్లికి వెళ్ళడం, అక్కడ కాపురం పెట్టడం, మళ్ళీ ఈమె ప్రెగ్నెంట్ అవ్వడం. ఇతనేమో ర్యాపిడో బైకరు, ఈమెమో ఒక కాల్ సెంటర్లో పనిచేస్తుంది. సో ఇతనికి ఏంటంటే కాల్ సెంటర్లో అబ్బాయిలతో క్లోజ్గా ఉండడం అవన్నీ ఇతను చూసేవాడు. ఎందుకంటే వాళ్ళు బ్రేక్ టైంలో అందరూ అబ్బాయిలు సరదాగా అమ్మాయిలు మాట్లాడుకోవడం, ఒకరినొకరు నవ్వుకుంటా, ఒకరినొకరు తాక్కుంటా, ఇలాగా
ఫ్రీగా ఉండే కల్చర్ అక్కడ ఉంటుంది కాబట్టి దాన్ని చూసి తనకి బాగా డౌట్లు వచ్చాయి. నేను వెళ్ళిపోతుంటే ఈ అమ్మాయి ఏం చేస్తుందో అన్న డౌట్లతో తను టార్చర్ చేయడం మొదలుపెట్టారు. పైగా ఈ అమ్మాయి చాటింగ్ చేయడం ఫ్రెండ్స్తో అవన్నీ కూడా ఉంది, ఇవాళ కామన్ అవన్నీ కూడా ఇతనికి అనుమానం వచ్చింది. దాంతో ఈ బిడ్డ నా బిడ్డ కాదు అన్న కోపంతో ఇతను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. డిసైడ్ ఏం చేశాడంటే మొన్న మార్నింగ్ వెళ్ళిపోయి 4కి అట్లా ఇంటికి వచ్చాడు. 4కి వచ్చి ప్లాన్డ్గానే వచ్చాడు. ముందే యాక్సా బ్లాడ్ ఒకటి కొన్నాడు హార్డ్వేర్ షాప్లో. కొని అమ్మాయితో గొడవ పెట్టుకొని అమ్మాయిని బాగా కొట్టాడు. కొట్టి బెడ్ మీద అమ్మాయి స్పృహదప్పు పడిపోయేసరికి ఆక్సా బ్లేడ్తో తల ఫస్ట్ కోసేసాడు. దాని తర్వాత చేతులు సపరేట్గా కోసాడు, కాళ్ళు సపరేట్గా కోసాడు. అంటే మొండెము, కాళ్ళు, చేతులు, తల 4 భాగాలుగా చేశాడు. చేసిన తర్వాత ఇతను ఏం చెప్పాడంటే ముందు పైన ఇంటి పైన ఇటుకలు ఉంటే ఆ ఇటుకలు తీసుకొని ఒక దారంతో తలకి కట్టి ఒక పాలిథిన్ కవర్లో ఆ తలని వేశాడు. తర్వాత చేతులు సపరేట్గా చేతుల్ని కట్టేసి చేతులకు కూడా ఒక రాయి కట్టి, అంటే నీళ్ళల్లో పైకి రాకుండా అది ముందే ప్లాన్ అన్నమాట. సో చేసి అతను దాన్ని సపరేట్గా చేతుల్ని సపరేట్గా ఒక బ్యాగ్లో పెట్టుకొని చేతుల బ్యాగ్ ఈ తలదేమో గోని సంచి లాంటి దాంట్లో బైక్ మీద పెట్టుకున్నాడు. చేతులదంతా కూడా బ్యాక్ ప్యాక్లో నల్ల బ్యాక్ ప్యాక్ ఉంది, దాంట్లో వేసేసి తగిలించుకున్నాడు వెనక. సో వెళ్ళి ఆ దగ్గరలో ఉండే ఒక మూసి బాగా ఉధృతంగా ప్రవహిస్తుంది, అక్కడ బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ మీద నిలబడి దీన్ని లోపలికి వేసాడు. ఎందుకంటే తేలకుండా ఉండడానికి అతను ముందే ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాడు. వేసేసినాక వేసేసి వాళ్ళ సిస్టర్కి మెసేజ్ పెట్టాడు. తిన్నావా శ్వేత అని వాళ్ళ సిస్టర్ ఉంది, స్వాతి వాళ్ళ సిస్టర్, ఆమెకి ఈ అమ్మాయి ఫోన్ నుంచి మెసేజ్ పెట్టాడు. తినవా రా, నేను తిన్నాను, ఇంతకే అయింది, నువ్వు తిన్నావా అని మెసేజ్ పెట్టాడు. అమ్మాయి నేను తిన్నానక్క అనేసి అమ్మాయి మెసేజ్ పెట్టింది. సో అంటే ఈ అమ్మాయి బతికే ఉంది, బాగానే ఉంది అన్నట్టుగా పెట్టాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు కాళ్ళని వచ్చేటప్పుడే ఒక 10 కిలోల రాయిని మళ్ళీ బ్యాగ్లో పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. అక్కడ తీసుకొని వచ్చి కాళ్ళని దానికి మళ్ళీ కట్టేసి మళ్ళీ తీసుకెళ్ళి ఇంకొంత వేరే చోట, అక్కడే కాకుండా ఇంకొంత ముందుకొచ్చి అక్కడ దాన్ని మూసిలో కాళ్ళు కూడా వేసేసాడు. ఇప్పుడు ఇంకా ఓన్లీ మొండెం ఉంది. సో ఈ లోపల అమ్మాయికి ఫోన్ చేశాడు, చెల్లెలకి ఫోన్ చేసి మీ సిస్టర్ స్వాతి కనిపించట్లేదని ఫోన్ చేశాడు. అదేంది ఇందాకే తిన్నానని మెసేజ్ పెట్టింది అంటే నాకు కూడా తెలియదు, నేను ఇంటికి వెళ్ళాను లేదు అని చెప్పారు. దాంతో అమ్మాయి వాళ్ళ మేనమామ ఉంటే ఫోన్ చేసింది దిల్సుఖ్ నగర్లో. సో అతనికి డౌట్ వచ్చింది, ఎందుకంటే వీళ్ళిద్దరు గొడవలు అందరికి తెలుసు కాబట్టి అతను డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాడు. అయితే ఇంట్లోకి రానివ్వలేదు ఇతను, ఎందుకంటే దీన్ని కూడా ఒక పాలిథిన్ కవర్లో పెట్టాడు. ఇప్పుడు దాన్ని కూడా అతను తీసుకెళ్ళాలి. మామూలుగా అయితే తీసుకెళ్లేవాడే, ఈ 2 సార్లు తిరగడం జనాలకి ఏమన్నా డౌట్ వస్తుంది, గ్యాప్ ఇచ్చి అర్లీ మార్నింగ్ తీసుకెళ్దామని ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఈ లోపల వాళ్ళకి ముందే చెప్పెడితే బెటర్ కదా అన్నట్టుగా చెప్పాడు ఇతను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. సో వెళ్ళిపోయింది, వెతుకుతున్నాను అన్నట్టుగా టైం తీసుకుందాం అన్నట్టుగా చెప్పాడు. కానీ వీళ్ళ మేనమామ ఇంటికి వస్తాడని ఇతను ఊహించలే. వచ్చేసరికి ఇతను కొంత కంగారు పడ్డాడు. ఇప్పుడు మేనమామ కూడా ఏంటంటే ఇంట్లోకి రానివ్వలేదు. ఇతనే దాన్ని కవర్ చేయడం కోసం కనిపించట్లేదు, మనం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం, అందరినీ కూడా అడిగానని చెప్పాడు. ఆ చుట్టుపక్కల కూడా అడిగాడు అందరినీ ఈయన ఎదురుగా. సో వీళ్ళిద్దరు కలిసి మేడిపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. సో పోలీసులకి మామూలుగానే ఇట్లాంటివి జరిగినప్పుడు అనేక కేసులు వాళ్ళు చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి అనుమానం వచ్చి ఈ అబ్బాయిని రకరకాల ప్రశ్నలు వేయడంతో ఈ అబ్బాయికి డౌట్ వచ్చేసింది, వీళ్ళకి తెలిసిపోయిందని. దాంతో వాళ్ళు ఏం చేశారంటే సరే రా ఇంటికి వెళ్దాం రా అని చెప్పి తన ఇంటికి తీసుకొచ్చి చూశారు. చూస్తే ఈ మొండెము ఉంది. దాంతో ఇంకా అతను నిజాలు చెప్పాల్సి వచ్చింది. మొత్తం కన్ఫెషన్ రిపోర్ట్లో డీటెయిల్గా చెప్పాడు. అయితే ఎందుకు చంపావు అనే దానికి కూడా అతను క్లియర్గా ఏం చెప్తున్నాడంటే, నాకు అమ్మాయి మీద అనుమానం ఉంది, బిడ్డ కడుపులో ఉండే బిడ్డ కూడా నాది కాదనే ఉంది, అబార్షన్ చేయించుకోమన్నాను, రెండోది కూడా చేయించుకోలేదు, అందుకనే నేను కొట్టాను అనేది అతను చెప్తున్నాడు. అంటే ఒకటి అనుమానం ప్రధానంగా ఉండడం, రెండోది ఏ మోజుతో చేసుకున్నాడో ఆ మోజు 4 రోజుల తర్వాత
పోయడం నాకు ఈ అమ్మాయి బర్డన్ లాగా అనిపించింది. అంటే ఈ అమ్మాయి నన్ను వదిలి వేరే వాళ్ళతో ఎంజాయ్ చేస్తుంది అనే థాట్ని తను భరించలేక పోయాడు. సో అది ఆ అమ్మాయికి కూడా అర్థమైంది. కానీ ఆ అమ్మాయి ఒక పక్క లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంట్లో వాళ్ళని ఎదిరించింది. ఎంత లేదన్నా వాళ్ళకి బాధ ఉంది. మామూలుగా అయితే వాళ్ళు ఏదో మొక్కుబడిగా అన్ని చేశారు. కానీ ఈ అమ్మాయిని ఓన్ చేసుకోవడం, అబ్బాయిని ఓన్ చేసుకోవడం అనేది మనస్ఫూర్తిగా వాళ్ళు చేయలేదు ఇంట్లో వాళ్ళు. సో అందుకని ఈ అమ్మాయి కూడా ఇప్పుడు ఇతన్ని వదిలేసి విడాకులు ఇచ్చి బయటికి వెళ్తే మళ్ళీ సమాజం వ్యవహారాలు అంతా ఉంటాయి కాబట్టి కొడుతున్నా తిడుతున్నా అతన్ని భరిస్తూ వచ్చింది. ఇది అంటే ఈ మనకి సోషల్ కాంటెక్స్ట్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఇండియాలో. మామూలుగా అయితే విడాకులు తీసుకొని ఎవరి పాటికి వాళ్ళు ఉండే సందర్భం ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే స్త్రీలకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి జాబ్ కూడా చేసి బతుకోగలరు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇంకా కూడా మన స్త్రీలని భర్తను వదిలేసిన స్త్రీలని ఒక రకంగా చూడడం. సో డైవర్స్ అయినగానే ఒక అభిప్రాయానికి రావడం, ఈ మీద ఏదో తప్పు ఉంటుంది అన్న ఫీలింగ్ రావడం. దీన్నంతా భరించడం కోసం ఎవడో ఒకడు గొట్టంగాడు ఒకడు భర్త అనేవాడు ఉంటే బెటర్ అనుకునేది ఇవాళ అమ్మాయిలు ఎక్కువ ఉంది. అందుకనే మనకి డైవర్స్ రేటు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు 1% రేట్ మాత్రమే ఉంది డైవర్స్ రేట్ ఇండియాలో. సో ఈ డైవర్స్ ఈజీ కూడా రాదు కోర్టులలో. ఇద్దరు కలిసి డైవర్స్ చేస్తేనే 6 నెలల నుంచి 1 year పడుతుంది. ఒకరే అయితే కంటెన్షన్ అవతలోడు ఇవ్వనన్నాడంటే 6 ఏళ్ళు పట్టిన కేసులు, 10 ఏళ్ళు పట్టిన కేసులు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే కూడా చూసారు. 2019లో అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఇప్పటి వరకు డైవర్స్ రాలే అమ్మాయికి. ఇప్పుడు కూడా డైవర్స్ ఇవ్వడానికి కోర్టు రిజెక్ట్ చేసింది నిన్న, సరైన కారణాలు లేవని చెప్పి. ఎందుకంటే భర్త ఇవ్వట్లేదు. అలాంటి కండిషన్లు ఏమవుతారన్నారంటే వీళ్ళు సర్దుకొని ట్రై చేయడం, ఈ కాన్ఫ్లిక్ట్ పెరిగిపోయి వాడు చంపేయడం. అంటే భార్యాభర్తల మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది డైవర్స్ రూపంలో కానీ తీసుకోగలిగితే ఇదయ్యేది. కానీ ఆ రూపం లేనప్పుడు ఏమవుతుంది, క్రైమ్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. అది ఎక్కువగా జరుగుతుంది అనమాట. సో ఇది జరిగింది, ఇలా చంపాడు అనమాట. తర్వాత తను ఎక్కడ వేసావో చూపించమంటే నాకు నిద్ర వస్తుందని పోలీస్ స్టేషన్లో పడుకుని నిద్రపోయాడంట. అంటే అతని బిహేవియర్ కూడా విచిత్రంగా ఉందని చెప్తున్నారు. అట్లాగే జైలుకి పోయిన తర్వాత కూడా నువ్వేం చేసావు, ఏ నేరం చేసావు అని రాసుకుంటారు కదా, ఏ నేరం కింద వచ్చావు అని అడిగితే చెప్పట్లేదంట, సైలెంట్గా ఉన్నాడంట. మళ్ళీ గట్టిగా అద్దెంచి అడిగితే సూపరింటెండెంట్ నా భార్య హత్య చేశానని చెప్పాడంట. ఆ తర్వాత ఖైదీలతో కూడా సైలెంట్గా ఉన్నాడంట. అతను ఎవరు ఏం అడిగినా చెప్పట్లేదు. అతని బిహేవియర్ కొంచెం హార్డ్గా ఉంది జైల్లో కూడా అనేది చెప్తున్నారు. మరోవైపు ఈ మొండాన్ని వీళ్ళు తీసుకుపోవడానికి ఇష్టపడలేదు. నాకు తల మొత్తం బాడీ ఇవ్వండి అని వీళ్ళు డిమాండ్ చేస్తారు. నిన్నంతా కూడా గొడవలైనాయి పోలీసుల పట్ల. అదేమో దొరకట్లేదు. ఆల్రెడీ జిహెచ్ఎంసీ వాళ్ళు ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ ఉన్నారు కదా, వాళ్ళు వెతుకుతున్నారు. అదేంటంటే ఉధృతంగా ప్రవహించడం, వీడు రాళ్ళు కట్టేసాడు కాబట్టి లోపల కిందికి వెళ్ళిపోయి కిందలో వెళ్ళిపోయింది. మామూలుగా తేలేది, వీడు తేలకుండా చేశాడు కదా, అది ఎక్కడ పోయి ఆ రాళ్లతో కొంత దూరం పోయి ఎక్కడో ఇరుక్కొని ఉంటది. అది ఎక్కడ ఇరుక్కొని ఎలా పోయి వెళ్ళి పట్టడం, నీళ్ళ ఉధృతి తగ్గితే కానీ అది బయటకు వచ్చే ప్రసక్తి లేదు. సో అందువల్ల టఫ్గా ఉంది. సో దాంతో మొత్తానికి వాళ్ళు కాంప్రమైజ్ చేయించి పంపించారు ఊర్లో. అక్కడ కూడా మళ్ళీ అబ్బాయి తరపున వాళ్ళే అంత్యక్రియలు చేయమని కూడా అమ్మాయి తరపున వాళ్ళు గొడవ చేశారు. మీరే చంపారు కాబట్టి మీరే చేయండి అని. అక్కడ మళ్ళీ 2 గ్రామాల పంచాయతీలు జరిగి ఫైనల్గా అమ్మాయి పేరెంట్సే అంత్యక్రియలు చేసేట్టుగా ఒప్పించి చేయించారు. సో ఇప్పుడు వాళ్ళ మహేందర్ రెడ్డి ఫ్యామిలీ నుంచి మాకు కూడా థ్రెట్ ఉందనేది శ్వేత చెప్తుంది టీవీతో, వాళ్ళ సిస్టరు స్వాతి సిస్టరు. సో అతను ఉరిదీయండి, లేదంటే అతను బయటకు వచ్చి మమ్మల్ని కూడా చంపే, నన్ను కూడా చంపే అవకాశం ఉందని మాట్లాడుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ సార్.